తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో తరణి పోర్టల్ ఉండగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టంలో భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఒకే స్థలాన్ని పలువురికి అమ్మే మోసపూరితమైన వ్యక్తుల ఆటలు ఇక సాగవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ చట్టం పేరంటే భూభారతి 6వ చట్టం. 6వ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. దానికి అర్థం ఏంటంటే రైతులకి ఉన్న హక్కులు లెక్క. సో ఆ లెక్క లిఖితంగా ఉండాలి, జనాల చేతుల్లో ఉండాలి, చట్టం నుంచి దానికి భద్రత ఉండాలి. ఆ ఉద్దేశంతో ఈ చట్టాలు తయారైతాయి. కాబట్టి ఇంతకుముందు ఏదైతే రికార్డులో తయారైందో దాంట్లో కొన్ని పరిష్కారాలకి మార్గం లేకుండా అయిపోయింది. కాబట్టి ఆ పరిష్కారం సరిగా అవ్వాలనే అంశాలు పెట్టి ఈ కొత్త చట్టం భూభారతి చట్టం తెచ్చుకోవడం జరిగింది.